ఫ్రెండ్స్, ఈ వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. కొన్ని నువ్వులు వేసుకుందో చిన్న కప్పు. ఈ నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవైతే వేగినాయి కదా, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని 10-15 దాకా పచ్చిమిర్చి కడిగి పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేగినాయి, పక్కకున్నాం. దీంట్లోనే మళ్ళీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. కడుక్కొని పెట్టుకొని పుదీనా వేసుకోండి. పుదీనా అయితే కలుపుకోండి ఒకసారి. నేనైతే ఒక కట్ట తీసుకున్నా. ఇప్పుడైతే పుదీనా ఫ్రై అయింది, ఇంకా పక్కకు తీసుకుందాం. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయింది. నేను 4 టమోటాల దాకా తీసుకున్నా. కొద్దిగా చింతపండు వేసుకోండి. సేపు అయితే 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం టమోటాలు. ఇప్పుడైతే టమోటాలు మగ్గినాయి లేదా చూద్దాం. టమోటాలు అయితే మగ్గినాయి, ఇంకొద్దిగా మగ్గని. ఇప్పుడైతే టమోటాలు మగ్గినాయి కదా, ఇంకా చల్లగైనాక మిక్సీకి వేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకోండి. ఇప్పుడైతే మిక్సీకి నువ్వులు వేసుకుందాం. ఇప్పుడైతే నువ్వులు మిక్సీకి వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకోండి. పుదీనా వేసుకుందాం. ఒక 6 ఎల్లిపాయలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. రుచి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం. ఇవైతే ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, పుదీనా, టమోటాలు వేసుకోండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇంకా మిక్సీకి మెత్తగా వేసుకోవద్దండి, బరకగానే వేసుకోండి. ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాం కదా, ఇంకా తాలింపు పెట్టుకున్నాం. పుదీనా చట్నీ అయితే తర్వాత పెట్టుకున్నాం కదా. ఇంకా ఇప్పుడైతే బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.